Okay, let's do it, Anna. Done. Start, Jana. Hi, this is Kiran and Karthik. So, this is our first, you can call it vlogging, or you can call it podcasting, or you can call it a random video on the internet. But the point of this video is like, we wanted to talk. That's it. Okay. Come on, Karthik. I guess English or Telugu. నీ ఇష్టం నీకు ఎట్లా కావాలంటే అట్లా ఇచ్చేసే. I guess that makes all sense. In fact, it really is a dream come true right now, especially the setting and the vibe that we are feeling right now. It really is a, I would say, once in a blue moon thing. But yeah, having said that, the reason why we are here is we want to talk our thoughts out, express what we are feeling, though not on an entirely personal level, but it is what it is. ట్రూ. సో యా, టుడే అన్ని టాపిక్స్ గురించి మేము అనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లైక్ పాడ్కాస్ట్ చూడడం వరకు ఇప్పటి వరకు, కానీ ఏం మాట్లాడాలి ఏందనేది ఇద్దరికి క్లారిటీ లేదు. సో ర్యాండమ్లీ వి థాట్ వి పిక్డ్ అప్ కపుల్ ఆఫ్ మైక్స్. స్టార్టింగ్ అది ఒకటి వర్క్ చేయలేదు, సో వి గాట్ డిమోటివేటెడ్ అండ్ వి పార్టెడ్ అవే. లైక్ వాడు బిజీలో వాడున్నాడు, నా జాబ్ బిజీలో నేనున్నాను. అగైన్ ఐ టుక్ అ స్టెప్ అండ్ వీ హ్యావ్ టాక్ లైక్ కార్తిక్కి చెప్పాను. సో అగైన్ వీ వాంటెడ్ టు డూ దాట్. అండ్ వాడు దుబాయ్ నుంచి వచ్చాడు రీసెంట్గా అండ్ ఈస్ స్పెండింగ్ సమ్ 10 to 15 days హియర్. సో ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దిస్ టైమ్. సో లాస్ట్ టైం ఏదైతే మిస్ అయిందో, లాస్ట్ టైం ఏదైతే మేము చెప్పాలనుకుంటున్నామో, లేదా లాస్ట్ టైం మేము ఏదైతే ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు బేసికల్గా, జస్ట్ వీ వాంటెడ్ టు లైక్ talk. If you find anything good in it, or if you find anything adds value to your life, take it. That's it. No motivation or no funda in it. Just two random guys talking out of their heart. Let's see how it goes. So ఇప్పుడు చెప్పాలని అంటే we want to talk it like we both have a common point in both of us. ఇద్దరికి కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుండే. లైక్ ఇద్దరం ఒకప్పుడు పీక్ కాన్ఫిడెన్స్లో ఉంటుండే, ఏదైనా చేసేయచ్చు, ఏదైనా ఇచ్చిపడేయచ్చు అనే ఒక దాంట్లో. కానీ హౌ లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ వాట్ ఈస్ ఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ హౌ కాన్ఫిడెన్స్, వాట్ ఈస్ ట్రూ కాన్ఫిడెన్స్ ఇస్ వన్ థింగ్. అసలు నిజమైన కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, ఆ నిజమైన కాన్ఫిడెన్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా ఐడెంటిఫై దాన్ని మనం ఎట్లా జడ్జ్ చేయాలి, ఇది కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా, దెర్ ఈస్ అ లైన్. సో దాని గురించి మా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి జస్ట్ మాట్లాడాలని అనుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ కార్తిక్ యాజ్ సింపుల్ యాజ్ దట్, ఇన్ ఎ సింపుల్ వే. సో వై అంటే ఇప్పుడు మనం మాట్లాడదామని టాపిక్స్ డిస్కస్ చేస్తామన్నప్పుడు కపుల్ ఆఫ్ థింగ్స్ అని డిస్కస్ చేస్తాం. వై యూ హెవ్ చోస్ కాన్ఫిడెన్స్ గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నాం, అండ్ వై డస్ ఇట్ మ్యాటర్స్ సో మచ్ టు యూ? ఎందుకంటే నీ అంతటా నువ్వే చెప్పినావు, లైక్ one of the reasons, or if we had to compare who we actually were and who we actually are, ఇప్పటికీ ఆ కంపారిజన్ అనేది చేసి ఏడో ఒక చిన్నది కాదు కానీ అదొక చాలా గట్టి ఫీలింగ్ అనిపిస్తుంది. ఏడనో ఎవరినో కోల్పోతున్నాం, కానీ అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కాకుండా ఇంటర్నల్ ఫ్యాక్టర్ అనేది రియలైజ్ అయ్యేంతసరికి సగం జీవితం గడిచిపోయినట్టు ఒక ఫీలింగ్ ఉండిపోయింది. ఓకే. అండ్ అట్లనే గడుస్తూ కొద్దీ ఇప్పుడు బయట మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే ఎవరైనా ఇప్పుడు సరే హాయ్ బాయ్ అని అనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒకప్పట్లో ఎట్లుంటుండే అంటే సరే వీడు మాట్లాడుతుండే, లేకపోతే మనంతటా మనమే మాట్లాడుతున్నాం అంటే సరే ఆన్ పాయింట్ మాట్లాడుతున్నాం, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఉందంటే వీళ్ళని అప్రోచ్ చేయాలి అనేది ఒక కంటెక్స్ట్ ఉంటుండే. అది మనం ఎవరికి పోయి ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎన్నడూ లేకుండే. కానీ ఇవాళ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం భావిస్తున్నాం కానీ అక్నాలెడ్జ్మెంట్ అనేదే లేదు. సరే నాలో నేను కుమిలిపోతున్నా అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ టు మేక్. బట్ అట్ వాట్ కాస్ట్? ఇస్ ఇట్ డూయింగ్ ఎనీ గుడ్ టు అస్? అండ్ ఈవెన్ మనం రియలైజ్ అవుతున్నా కూడా ఆర్ వి చేంజింగ్ ఫర్ ద బెటర్, ఆర్ ఆర్ వి కన్ఫైనింగ్ అవర్ సెల్ఫ్స్ టు దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది నా ఆలోచన. ఇప్పటివరకు ఇంకా ఈ క్షణంలో మాట్లాడుతున్నా కూడా అదే నడుస్తుంది నెత్తిలా. సో వై అంటే నేను ఐడెంటిఫై చేసింది అంటే జనరల్గా నా లైఫ్లో అయినది, ఫస్ట్ థింగ్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు దిలీప్ అని చెప్పి, ఈజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ చేసినాడు, చిన్న చిన్న ఫిలిమ్స్కి. సో వీ హ్యాడ్ ఎ ఛాలెంజ్, బోత్ ఆఫ్ అస్ డిలీటెడ్ ఇన్స్టాగ్రామ్. ఓకే. అంటే వాడు ఒక 2 days తర్వాత డిలీట్ చేసినాడు, నేను ముందు డిలీట్ చేసిన. దట్ వెంట్ ఫర్ ఎ వీక్ ఓన్లీ. నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అంటే, దో ఐవ్ డిలీటెడ్ ఇన్స్టాగ్రామ్ అంటే నా డీప్ డౌన్ రూట్స్ ఇన్ మై బ్రెయిన్ అది ఎంత
ఎంత లోపలికి వెళ్ళిపోయిందని అని అంటే యూస్ చేయడం, దో ఐ హెవ్ డిలీటెడ్ ఇట్ అండ్ ఐ నో ఇట్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం చిన్న గ్యాప్ దొరికిన, టీ తాగుతున్నా, ఒక స్మోక్ చేస్తున్నా, ఏదో ఒక పనిలో ఉన్నా కూడా మై హ్యాండ్ యూస్ టు గో టు ద ఫోన్కి వెళ్ళడం, అది పిక్ చేయడం, మళ్ళీ చూసుకున్నారే ఇది లేదు కదా అని చెప్పి పెట్టేయడం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం ఏమైందంటే, ఇద్దరం ఒక పాడ్కాస్ట్ చూసినాం, రా టాక్ విత్ వీకే అని చెప్పి దెర్ ఇస్ సమ్ న్యూరో సర్జన్. అంటే ర్యాండమ్గా నేను ఎప్పుడు కార్లో వెళ్ళినా సరే కూడా ఐ లిజన్ టు పాడ్కాస్ట్స్ మోర్. అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, విల్ గెట్ టు లెర్న్ సంథింగ్ అని చెప్పి ఐ యూజువల్లీ లిజన్ టు పాడ్కాస్ట్ మోర్. సో దట్ న్యూరో సర్జన్ కాల్ దిస్ యాజ్ mindless scrolling. Okay. So again I've installed Instagram for some XYZ reasons because I wanted to be on social media platform. So again that mindless scrolling, whenever I scroll for some time and again realize that I'm using it again and again and again, I నాకు ఆ మైండ్లెస్ స్క్రాలింగ్ వర్డ్ అనేది ఇమీడియట్గా నా మైండ్లోకి వస్తుండే. వై am I talking here is because అంటే మీకు కూడా వినే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ది అమౌంట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఏదైనా పని చేయగలుగుతాను, నేను ఏదైనా జాబ్ చేయగలుగుతాను, ఆర్ ఫర్ సో మచ్ స్కిల్స్ ఐ హ్యావ్, నేను ఒక జాబ్కి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఐ కెన్ మ్యాచ్ దట్ స్కిల్ అనేది నాకు ఒక పాయింట్ ఉంటుండే. కానీ నాకు ఏమైపోయిందనంటే విత్ దిస్ అగ్రిగేటెడ్, అంటే ఎవడైతే వీడియో చేస్తుంటాడో చాలా అగ్రెసివ్గా, చాలా ఏంటంటే అరే నువ్వు ఇది చేయట్లేదా, నువ్వు లైఫ్లో ఇది చేయట్లేదా, అయిపోయింది ఇంకా నీ లైఫ్ అయిపోయింది, ఇంకా నువ్వు ముడ్డ గుడిసిపోయినట్టు అన్నట్టు. అరే దో ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను పొద్దున లేచి నా జాబ్ నాకు ఓకే డీసెంట్ ఇనఫ్ గుడ్ పెయిడ్ జాబ్ ఉంది, నేను పోతున్నా, నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, నేను పోతున్నా. దో వెన్ యూ ఓపెన్ ఇన్స్టాగ్రామ్, వెన్ యూ ఫైండ్ దోస్ మోటివేషనల్ వీడియోస్, యూ ఆబ్వియస్లీ ఫీల్ లో, దో యు ఆర్ కాన్ఫిడెంట్. సి అది ఏమిటంటే అరే నువ్వు కూర్చున్నావా, నువ్వు ఖాళీగా కూర్చున్నావా, నువ్వు టీ తాగుతున్నావా, యూర్ వేస్టింగ్ యువర్ టైం, నువ్వు స్మోక్ చేస్తున్నావా, యూర్ వేస్టింగ్ యువర్ టైం, నువ్వు కూర్చొని ఆలోచిస్తున్నావా నీ పర్సనల్ లైఫ్ గురించి, వేస్టింగ్ యువర్ టైం, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం. సో I feel for confidence there need to be some space for self introspection. ఆ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ లేనప్పుడు, వెన్ యూ డోంట్ నో యూ ట్రూలీ, వెన్ యూ డోంట్, అంటే నీ గురించి నీకు ఎక్కువ అర్థం కానప్పుడు, యూ కాంట్ టేక్ స్టెప్స్, యూ కాంట్ బిల్డ్ ఎనీథింగ్. ఇప్పుడు నా గురించి నాకు తెలుసు, ఇఫ్ ఐఎమ్ లూజింగ్ సమ్ స్కిల్, ఆర్ ఒక జాబ్కి వెళ్ళినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఆర్ నా బిజినెస్ నేను చూసుకున్నా సరే కూడా, ఐ హ్యావ్ మై ఓన్ సెట్ ఆఫ్ ఐడియా హౌ టు గెట్ ద జాబ్ డన్. ఆ పని ఎట్లా చేయాలని నాకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇఫ్ ఐ ఆమ్ అనేబుల్ టు డూ దాట్, I know because I can't do that, I'll find some other way to do this. That is what confidence is actually, I feel, because if you don't know what to do, you'll find some or other way to do that job. That is what actual confidence is. Confidence comes up with what I feel. అంటే ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీబడి, బికాస్ యూ ఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ యూ హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్, నీకు ఒక కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ థింగ్ నా లైఫ్లో నాకు ఒక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నీకైనా అంతే, ఇప్పుడు నువ్వు దుబాయ్కి వెళ్ళి నువ్వు ఎడ్యుకేషన్, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్టర్ ఆర్ కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ అనేది నీకు ఉంటుంది. అట్లా నాకు అట్లా డిఫరెంట్ ఉంటుంది. స్టీరియోటైపింగ్ ది హోల్ జనరేషన్ ఇంటూ ఎన్ ర్యాట్ రేస్. అంటే ఎస్, దెర్ ఈస్ మచ్ నీడెడ్ ఫర్ ఎంటర్ప్రినర్స్, దెర్ ఈస్ మచ్ నీడెడ్ ఫర్ లెర్నింగ్, దెర్ ఈస్ మచ్ నీడెడ్ టు లెర్న్ AI tools. Yes, also there is a space where you have to understand your capabilities, whether you are in that race or not. If you don't understand that point, if I am not capable for this artificial intelligence, yes, నా జాబ్ పోతుంది అంటే నేను ఇప్పుడు బతకద్దా భూమి పైన, దెంగేమంటారా పైకి? కాదు కదా. అవును. సో సిమిలర్గా ఇప్పుడు నువ్వు అక్కడ చదువుతున్నప్పుడు నీకు కూడా తెలిసే ఉంటుంది, జనరల్గా AI నేర్చుకోకపోతే నీ జాబ్ పోతుంది, AI లేకపోతే ఫ్యూచర్ పోతుంది, AI లేకపోతే అంటే కూల్ పని చేసుకునేటోడు కూల్ పని చేస్తుండే, పెయింట్ వేసేటోడు పెయింట్ వేస్తుండే, AI పెయింట్ వేస్తుందా, AI కూల్ పని చేస్తుందా, ఏదో ఒక పని చేసేది బతకచ్చు కదా. ఇట్ ఈస్ నాట్ వర్త్లెస్. ఎస్, ఇట్ ఈస్ మచ్ నీడెడ్, బట్ ఐ డోంట్ ఫీల్ దట్ నీడ్ టు బి స్ట్రెస్డ్, బట్ ఇన్ ఎ రైట్ వే, రాదర్ దాన్ ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ అనేది చాలా మందికి ఏర్పడ్డది. అవును, జాబ్ చేసే వాళ్ళకి, అరే ఏ వస్తే మా జాబ్ పోతుంది, ఏ వస్తే భయం వల్ల ఏమవుతుంది, ఏం కాదు, నథింగ్ ఏం కాదు. ఇఫ్ యు ఆర్, అదే కదా కాన్ఫిడెన్స్ అంటే, ధైర్యమే కదా కాన్ఫిడెన్స్ అంటే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నాకు అందుకే ఇన్స్టాగ్రామ్ అంటేనే అది ఒక రకమైన సైకోపాత్లా కనబడుతుంది నాకు. అట్లా. బట్ టోటలీ అగ్రీ, నువ్వు చెప్పిన దానికి, ఐ మీన్ ఆల్ ఆఫ్ ఇట్ మేక్ సెన్స్. బట్ చెప్పిన స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే పోయి మనం ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తాం మళ్ళీ నైట్ పోయి, ఎందుకంటే సబ్ కాన్షియస్గా మనకు ఒక ఫీలింగ్ అనేది ఉండిపోయింది. ట్రూ. As much as Instagram is impacting in a much negative way, which is being shared throughout, but at the same time, for people who are good with analyzing as to how it is impacting them,
ఇప్పుడు నేనే పర్సనల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ ఈ చెత్త ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతున్నాం, నేను ఇప్పుడు ఇంటికి పోయి సరే బాత్రూంలో 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం అని అంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో దానికి రిలేటెడ్ కంటెంట్ వస్తుంది. యా అప్పుడప్పుడు నెత్తి ఖరాబ్ అయిపోతుంది, అరే జీవితంలో ప్రైవసీ అనేది కూడా లేకపోయిందా అని. ట్రూ ట్రూ కానీ ఈ జెన్జీ ఏదైతే ఉందో, ఈ జెన్జీ గురించి అంటే ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ ద గ్రూప్ డిస్కషన్ విచ్ ఐ హ్యాడ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఓకే అయితే వాళ్ళు ఇచ్చిన టాపిక్ జెన్జీ. ఇప్పుడు జెన్జీ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఆడ ఇంటర్వ్యూలో ఏంది, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు సే. కానీ జాబ్ రావాలి ఇది ఒకటే ఉండే. ఇప్పుడు నేను వాగుతున్న అవతల నన్ను మంచిగా అనుకుంటుండు, ఇవంతా నాకు సంబంధమే లేకుండే. జెన్జీ అని అన్నప్పుడు ఒక 2-3 minutes ఆలోచించిన, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ క్యాన్ పుట్ ఆన్ టేబుల్ విచ్ ఇస్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ మై సబ్కాన్షియస్ సెల్ఫ్ టోల్డ్ మీ దట్ ఇట్స్ నాట్ వాట్ యు ఆర్ ప్రెజెంటింగ్, is how you are making a point for yourself amongst everybody who is present in the room. And that's where I could relate with confidence. True. Because as much as it was lying amongst thousands of thoughts which were running in my mind, but it was also the feeling that I was feeling at that point of moment. True. Very true. And ఈ జెన్జీ విషయంలో ఏదైతే హైలైట్ చేశానో, one real good thing about Gen Z itself that I have seen or which I really admire is the confidence which they have. True. ఎంత చెప్పినా చెప్పకపోయినా ఏం చేసినా, లంగా పనులు చేసినా మంచి పనులు చేసినా నేను చేసిన, నౌ if they are admitting or if they are living up to their mistakes or the good deeds that they have done, that's secondary. బట్ నేను చేసినా అని ఒప్పుకునే సత్తా అయితే ఉంది కదా. True. అండ్ రిలేటింగ్ దిస్ టు వాట్ వి స్టార్టెడ్ ఆఫ్ విత్, అంటే మనకు ఒక క్లారిటీ ఉండే లేదు అనే దానికి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాం, ఇనిషియలీ ఇట్ వాజ్ లైక్ an on and off thing, but as with time passing by it feels like okay, I can do better than what I actually am uttering right now. True. It's the camera, it's you with me, we are sharing our thoughts, whatever it is, but the confidence to look in the eye and true. say your word is what all that matters in the end, as true, per me. True. But what I feel personally is like, దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. నేను డిజోబే చేస్తలేదు, నువ్వు తప్పేం చెప్పినా అంటే ఎస్ దట్స్ రైట్. వాట్ ఎవర్ నువ్వు ఏదైతే కన్సైన్స్ యూజ్ చేసి నువ్వు ఇంటర్వ్యూలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి నువ్వు ఏదైతే కాన్ఫిడెన్స్ అని చెప్పి ఫీల్ అయినావు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ క్లారిటీ అండ్ యూ ఆర్ స్టిల్ కాన్ఫిడెంట్, వాట్ యూ కాల్ ఇట్? I don't have clarity, but I still say I don't know driving. Let us take example. I don't know driving. I know. Okay. Okay. Though I don't know driving, but I'm very confident. But I can drive. Will that make me drive that bike or car? Not at all. That is what Gen Z I feel. Okay. Different perspectives. It's true. Yeah. See, yes. See, that is what we are actually sitting and talking about. There's a thin line. Understanding about yourself, your skills, and being confident about yourself and presenting it to the world is one thing. Second thing is like, I don't know about anything and I'm still confident and my job gets done for only couple or thrice or 4 times or 5 times max. After that, what happens? People get to know like how confident you are, like how subject knowledge you have, and what all things run around, like what all things you do. Okay, out of overconfidence. I call it as overconfidence, because if you don't have knowledge about something, or if you don't know what exactly, putting it in a systematical way, you like, I like sarcasm, I like criticism, but there should be a constructive criticism, and also that sarcasm also need to be in a positive way. But rather than being sarcastic or like being criticizing somebody doesn't mean that you are true. There has to be a constructive way. That is what I feel. That is where you are, somebody might identify you as a knowledgeable person, and as well as these bases will make you an actual confident person, rather than just being putting on a phone and talking random stuff, saying that అరే బాబు నువ్వు ఇది లేదు, నువ్వు ఇది చేయట్లేదు, నువ్వు డిమోటివేటెడ్, నువ్వు నీ లైఫ్లో ఇది చేయాలి, నువ్వు ప్రతి ఒడు పరిగెడుతున్నాడు, పాలోడు పొద్దున్న సైకిల్ వేసుకుని పొద్దున్న 4 గంటలు లేచి 6 గంటలకు పాలేస్తున్నాడు అంటే, యూ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు గెట్ అప్ ఆన్ ద 4 o'clock అండ్ పుట్ దట్, అంటే మిల్క్ పాల ప్యాకెట్లు వేయాలని కాదు కదా. That means there is something else rather than confidence, that is your knowledge about your subject, or your confidence, or your experiences, or your education, or your friend circle, or the people you are around. Or see, knowledge doesn't come from sky. You have to share it, you have to explore it, you have to dig it from the earth, like the web or some. You have to do that experiential knowledge. And I just read a book, like నేను బుక్ చదివినా, నేను డ్రైవింగ్ నేర్చుకున్నా, can I drive car? No,
No, actual confidence comes from constructive knowledge which you build. Okay, like I said, constructive criticism. You have to be constructively put every block in a particular way. One box 1, 2 box 2 లో పెడితేనే that fits into a actual knowledge, and that actual knowledge will give you confidence. తలపొగరు అంటారు చూసినా, అది ఇవ్వదు అది, అవునా? అండ్ యూ ఫైండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ది ఇంటర్నెట్ దీస్ డేస్ ఎట్లా అంటే ఒక 4-5-20 లైక్లు వచ్చినాయా చేసినాయా చెప్పి ఏమనిపిస్తుంది, అరే ఓకే మనం ఓ ప్రభాయ్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ రైట్. ఆర్ ఇంకోటి ఏంటంటే, సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ అన్ టీనేజర్ గోయింగ్ టు కాలేజ్, యూ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ ఇన్ ఎ రాంగ్ వే. యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ ఇన్ ఎ రాంగ్ వే. ఇమాజిన్ ఐ వాంటెడ్ స్టీఫెన్ హాకింగ్స్ నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అంటే పెద్ద బుక్లు ఏం చదవలేను, నాకు బ్లాక్ హోల్ గురించి కొంచెం థోడా బౌత్ నాలెడ్జ్ అంతవరకే. బట్ వై ఐమ్ ఇన్స్పైర్డ్ ఇస్ లైక్ దట్ guy is all his life sitting in a wheelchair. He have achieved a lot. That's what makes me confident. That doesn't mean that you come to Stephen Hawking వచ్చి ఇప్పుడు నీకు ఫోన్ పెట్టుకొని వీడియో తీసి అగ్రెసివ్గా మాట్లాడి నువ్వు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అంటే క్యాన్ యూ బీ స్టీఫెన్ హాకింగ్స్? నో, రైట్? సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ knowledge over what you are actually wanted to doing it. If I want to drive, I have to know where is clutch, where is brake, where is accelerator, where I have to put first gear, second gear ఎప్పుడు పెట్టాలా, బ్రేక్ ఎప్పుడు తొక్కాలా, వైపర్స్ ఎప్పుడు వేయాలా, హెడ్ లైన్స్ ఎప్పుడు ఆన్ చేయాలా, హై బీమ్ ఎప్పుడు యూజ్ చేయాలా, లో బీమ్స్ ఎప్పుడు యూజ్ చేయాలా. సి ఇప్పుడు చాలా మంది ఇడియట్స్ ఏం చేస్తారు, హైవేలో హై బీమ్స్ ఆన్ చేసుకుని పెట్టారు. జనరలీ యూ యూజ్ హై బీమ్ ఎప్పుడు యూజ్ చేస్తావు, వెన్ ఇట్ ఈస్ రియలీ డార్క్, రైట్? అవునా? అవును. నువ్వు హైవేస్లో వెళ్తున్నా 2-wheeler పోతున్నావు అంటే వాడు హై బీమ్ వేస్తాడు, నువ్వు హై బీమ్ వేస్తావు, ఎవరికే కనబడదు. అవును. అంటే నువ్వేం చేస్తున్నావు, నీ నాలెడ్జ్ నేను యూటిలైజ్ చేస్తలేదు, అంతే కదా? సిమిలర్లీ పుట్టింగ్ అప్ థింగ్స్ ఇన్ ఎ రైట్ వే, యూజింగ్ యువర్ నాలెడ్జ్, పుట్టింగ్ అప్ థింగ్స్ ఇన్ ఎ రైట్ వే, అండ్ దెన్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ దెన్ గెటింగ్ ఎక్స్పీరియన్స్, దట్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్, రైట్? యా, that kind of confidence might lead you what you are talking about, like the Gen Z confidence, that might lead that might give you an initial start, కానీ లాంగ్ రన్లో ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. ఎందుకంటే ఆ డిప్ ఎప్పుడైతే తీసుకుంటావో, వెన్ సంథింగ్ హిట్స్ అప్, వెన్ సంథింగ్ నెగిటివ్ హ్యాపెన్స్, దో యూఆర్ కాన్ఫిడెంట్, ఆ డిప్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. టోటలీ అగ్రీ. అంటే నాకు ఏమీ అపోజ్ చేసి అంత ఇది అనిపించలే కానీ, బట్ ఒక్క వర్డ్ ఏదైతే ఆ పదం థిన్ లైన్, థిన్ లైన్, యా. సో వాట్ ఈస్ దట్ థిన్ లైన్ అన్న? ప్రొలాంగింగ్ ద వర్డ్ థిన్ లైన్. ఓకే. అంటే నాకేమనిపించిందంటే, ఇప్పుడు మన అరవింద సమేతలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతి ఒక్క తరంతో పాటు జనరేషన్ గ్యాప్ అంటారు కొంతమంది, టార్చ్ బేరర్ అని వాడతారు. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే, అఫ్ కోర్స్ వీఆర్ పార్ట్ ఆఫ్ అ సొసైటీ. యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సొసైటీ అంతా ఇట్లని, ద సొసైటీ జడ్జెస్, దిస్ ఇస్ వాట్ ద సొసైటీ డస్ అని అంటే, వీఆర్ ఫర్గెటింగ్, నాట్ వీఆర్, యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ కాన్వర్జేషన్ ఏం మర్చిపోతున్నాం అంటే, వీఆర్ ఆల్సో ద సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ వీ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. సో ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ విషయంలో నాకేమనిపించిందంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లాగుంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామే మనం అప్పటికే మాట్లాడుతున్నాం కదా, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అంతా భగవద్గీత అన్నీ ఇది పెట్టేసి ఎడిట్ చేసి, ఎడిట్లు అయితే మాస్ ఎడిట్లు, కానీ ఒక ఆడియో ఏముంటుందంటే, ఇవాళ నువ్వు అనుకున్నది జరగలేదా, ఏమైంది, జీవితం నాశనం అయిపోయింది, అది పర్స్పెక్టివ్. కానీ కాన్ఫిడెన్స్ అనేది నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, if you are good at something, it's your skill, it's your passion towards it. But what made you good at that skill is you being confident about choosing to do that particular thing. True. And my validation or my justification about mentioning Gen Zs is because ఇప్పుడు ఇండివిజువల్ బేసిస్లో ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకున్నా కూడా, we actually can never understand what is happening within us. True. అండ్ టు ఇప్పుడు జస్ట్ చెప్పి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ అనేది చాలా ఫాల్స్ స్టేట్మెంట్ టు మేక్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఇంపాక్టెడ్, విచ్ ఇస్ ద మోస్ట్ వైటల్ థింగ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, అండ్ యాజ్ మచ్ యాజ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ కాజింగ్ అన్ ఇంపాక్ట్ ఇన్ సంబడి ఎల్సెస్ లైఫ్. అండ్ మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ వన్ వస్తే, it's totally fine. I mean, if you actually have the clarity that you are doing good at something. ఎందుకంటే మనం ఇప్పుడు మన గురించే మాట్లాడితే, we were good at whatever we were doing, but even if we didn't do anything, మనకు ఒక క్లారిటీ అనేది ఉండే. అప్పుడు జెన్జీ లేదు కదా, అందుకే మనం అంటే జెన్జీ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనకే రేపు పిల్లలు ఉన్నా, అఫ్ కోర్స్ ఐ నో హౌ ఇట్, యు ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు దట్, లివింగ్ ఎగ్జాంపుల్ టు దట్. ఇట్స్ అంటే ఇప్పుడు ఎంత జెన్జీ ఉన్నా కూడా, ఐ గెస్ ది అప్బ్రింగింగ్, మనం పిల్లల్ని ఏ కల్చర్లో పెడుతున్నాం,
ట్రూ. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఐఎమ్ నాట్, అంటే నేను అగైనెస్ట్ కాదు, వాళ్ళు కాన్ఫిడెంట్ ఉండడానికి అగైనెస్ట్ కాదు, అండ్ స్కిల్ని రైట్గా యూజ్ చేసుకుని వాళ్ళు ప్యాషనేట్గా ఉన్నారు, అది కూడా నేను కాదనట్లేదు. కాకపోతే అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ హ్యావ్ దట్ క్లారిటీ ఆర్ పీపుల్ హూ హ్యావ్ దట్ విజన్ టువర్డ్స్ ఇట్. అంటే నీకు అట్లాంటి వీడియోస్ నీకు ఎన్నో వస్తాయి జనరల్గా ఇన్స్టాగ్రామ్లో, వెరీ రేర్. అంటే ఇట్లా నీకు ఇట్లా వాడు కన్సైన్స్ తోటి వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడికి కన్సైన్స్ ఉంది, ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, ఆర్ నాలెడ్జ్ లేకపోయినా ఈజ్ ఈ ట్రైంగ్ టు బిల్డప్ దట్ నాలెడ్జ్ బై డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ కైండ్ ఆఫ్ రీల్స్ నీకు చాలా తక్కువ వస్తాయి. కానీ నువ్వు మోస్ట్ ఆఫ్ ద రీల్స్ ఏం చూస్తావు తెలుసు కదా, ఎవడో వస్తాడు బస్ స్టాండ్లో వస్తాడు పైసలు ఎగరేస్తాడు, ఇంకొకటి వస్తాడు వాడేదో రోడ్ల మీద డ్యాన్స్ ఆడుతుంటారు చేస్తారు, ఆర్ ఇంకొకటి ఏం చేస్తాడు ఒక డార్క్ రూమ్లో ఒక చిన్న లైట్ పెట్టి ఏదో వీడియో పెట్టుకొని దే విల్ కాల్ ఇట్ లైక్ అరే నువ్వేం చేస్తలేదా, నువ్వు ఇది చేస్తున్నావు జడ్జ్ చేసాను. వాట్ am I talking is like very simple, very on the basic on grounds. నేను చెప్పింది ఏంటంటే ఐ అగ్రీ విత్ యూ, నేను కాదంటలే, కాకపోతే దట్ కాన్ఫిడెన్స్ షుడ్ లీడ్ యూ సమ్ వే. కరెక్ట్, లీడ్ యూ సమ్ టోటలీ అగ్రీ. సిమిలర్ వే నువ్వు కూడా అట్లా మన ఇద్దరం మొహమాట పడి చేద్దామా వద్దా రే ఎవడేమనుకుంటా అని చెప్పి చాలా ఆలోచించాను. అవును, రైట్. ఐ అప్రిషియేట్ దర్ అపీరియన్స్ ఆన్ ది లైక్ దర్ ప్రెజెన్స్ టువర్డ్స్ ది వరల్డ్. అంటే వాళ్ళు రావడం ఓకే, అవును, టేకింగ్ దట్ స్టెప్ ఇస్ ఫైన్, బట్ ఐ ఆల్సో వాంటెడ్, అంటే నేనేం పెద్ద తోపేం తూర్మేం నేను చెప్తలే, వాళ్ళకి సలహా ఇచ్చేంత గొప్పనేం కాదు, బికాస్ ఎవ్రీ జనరేషన్ హ్యాస్ దట్ ఫైర్. అంటే మన ప్రీవియస్ జనరేషన్ కంటే కూడా మన జనరేషన్, బికాస్ దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ బెటర్. ఎందుకనంటే అంటే చిన్న గ్యాప్లో ఒకటి చెప్తా, మా ఫిజిక్స్ లెక్చరర్ ఉంటుండే డిగ్రీలో, అందరూ లేపండి ఎందుకు చదువుకుంటున్నాను అన్నాడు, అందరూ ఒకటి జాబ్ చేయాలన్నాడు, ఒకటి డబ్బులు సంపాదించాలన్నాడు, ఒకడు నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని అన్నాడు, ఇంకొకటి ఏమన్నాడు లేదు నేను ఏదైనా ఇట్లాగే నేను ఫిజిక్స్ చేసుకున్న తర్వాత మాస్టర్స్ చేస్తా యూఎస్కి పోతాను అన్నాడు, ఒకటి యూకేకి పోతా. ఇట్లా ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ రీజన్స్ వై దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఆన్ దట్ పర్టికులర్ మూమెంట్. కానీ వాడు చెప్పిన పాయింట్, మా సార్ చెప్పిన పాయింట్ నాకు ఇక్కడ బాగా మంచి అనిపించింది అని అంటే, ఇట్స్ వెరీ సింపుల్. ఎవ్రీ జనరేషన్ హ్యాస్ అ గ్యాప్ ఆఫ్ 20 years. ఓకే, సో దిస్ జనరేషన్ ఈస్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ టు క్రియేట్ సంథింగ్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ది నెక్స్ట్ జనరేషన్. ట్రూ కదా, సిమిలర్ వే. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ర్యాట్ రేస్లోకి పోతున్నాం, మా అయ్యి ఒక బిల్డింగ్ కట్టి నేను 2 బిల్డింగ్ కట్టాలి, లేకపోతే ఇప్పుడు హోల్ పాయింట్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్, వై దిస్ కాన్ఫిడెన్స్ ఈస్ ఫర్, is it for achieving something good, or is it for a research, is it for to promote yourself in a different way, or to just earn money and build something and state that అరే నా దగ్గర ఇంత ఉంది నేను ఇంత సంపాదించినారా వై నువ్వేం పీకినావు అని చెప్పి అవతలోని తక్కువ చేసి చూపినాక. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నాకు కృతాచార్ గుద్దవాళ్ళు ఇష్టం, చాలా ఇష్టం. మీకు చెప్పనీకి ఏంటంటే మా ఫ్యూజన్ ఉండే CEO ఆల్మోస్ట్ ఒక 6-7 లొకేషన్స్కి ఆయన COO, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. వెన్ఎవర్ నేను సార్తో ఎప్పుడు కూర్చున్నా సరే కూడా ఐ విల్ గో బ్లాంక్. నాకు ఎందుకు మంచి అనిపిస్తుంది అంటే, ఏది రీసెర్చ్ బేస్డ్ లేకుండా ఒక కమిట్మెంట్ కానీ ఒక వర్డ్ కానీ వదలడు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ నాలెడ్జ్ నేను ఏది హిట్ అయినా కూడా, ఐదర్ ఇట్ ఇస్ హ్యూమన్ ఎమోషన్స్, ఐదర్ ఇట్ ఈస్ నాలెడ్జ్ టువర్డ్స్ ఒక కార్స్ అయినా ఉండొచ్చు, ఆర్ పర్సనల్ లైఫ్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా సజెషన్ అయి ఉండొచ్చు, ఆర్ ఈవెన్ స్టార్టింగ్ దిస్ పాడ్కాస్ట్ ఐ హ్యాడ్ ఎ వర్డ్ విత్ కృతాత్ సార్. ఐ ఫీల్ దిస్ గై ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్, అండ్ దో హ్యాస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. నేను అట్లా చాలా తక్కువ మంది కలిసిన. ఇంకొకరు డిగ్రీలో నా లెక్చరర్ ఒకరు ఉంటుంది, అమర్నాథ్ సార్ అని. హీ స్టార్టెడ్ అన్ ఇన్స్టిట్యూట్ విత్ 2 guys. MSc మ్యాథ్స్ చేసిండు, వాళ్ళ ఇంటి ముందు 2 పిల్లలకి మ్యాథ్స్ నేర్పించాలని చెప్పి స్టార్టెడ్ డూయింగ్ విత్ దట్. తర్వాత మెల్లగా ఒక ఇన్స్టిట్యూట్ చేసిండు, ఒక 5-6 వస్తుండే. విత్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ హీ గాట్ సో పాపులర్, ఈజ్ నోన్ ఫర్ హిస్ డిసిప్లిన్. ఇప్పుడు ఒక ఓన్ కాలేజ్ ఉంది ఆయనకి, అండ్ వాళ్ళ వైఫ్ ఏదో పెద్ద రెప్యూటెడ్ స్కూల్కి పనిచేస్తారు. అండ్ స్టిల్ దిస్ డే ఎవ్రీడే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసేది ఆయన. You know what he says? Whoever sees my backbone is not into my institute. That means అంటే ఆయనకంటే లేట్ ఎవరైనా వస్తేనే కదా బ్యాక్బోన్ చూసేది. సో హీ డజంట్ వాంట్ ఎనీబడి టు కమ్ లేట్. ఈజ్ వెరీ డిసిప్లిన్, ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ ఏంది? సబ్జెక్ట్ ఏంది? మ్యాథ్స్. నువ్వు ఎంత మొద్దునన్నా తీసుకెళ్ళు, నేను పరమ మొద్దు ఉంటుండే, నన్నే పాస్ చేసిండు. సో ఇట్లా వీళ్ళిందని అంటే ఎక్స్క్లూజివ్ హ్యూమన్ బీయింగ్స్ హూ బిల్డ్ దేర్ కాన్ఫిడెన్స్ ఆన్ దర్ నాలెడ్జ్, ఆన్ దర్ ఎక్స్పీరియన్స్. కృతాత్ సార్ అయి ఉండొచ్చు, అమర్నాథ్ సార్ అయి ఉండొచ్చు. I have a lot of people who met. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ లో,
యు ఆర్ టాకింగ్ టు మీ, ఐ టేక్ ఓన్లీ గుడ్ పాయింట్ ఫ్రమ్ ఇట్. దో నువ్వు ఎంత బ్యాడ్ పర్సన్ అయినా, నువ్వు నాకు ఎంత బ్యాడ్ చెప్పాలనుకున్నా సరే కూడా యూ లీవ్ సంథింగ్, ఆర్ అరే మంచిగా ఉండరా అని చెప్పి వెళ్ళేటప్పుడైనా కూడా చెప్తావు కదా, ఐ టేక్ దాట్ పాయింట్ ఓన్లీ. ఐ డోంట్ గో టు దట్ నెగిటివ్ సైడ్, ఐ డోంట్ గో టు అంటే అట్లా అని చెప్పి నేనేం నెగిటివ్గా ఆలోచించానని కాదు. ఈవెన్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ విల్ గెట్ థాట్స్. నేను కూడా ఒక్కోసారి థాట్స్ లాస్ట్ అవుతుంటా, ఒక్కోసారి రైట్ డిసిషన్ తీసుకోకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ మై పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా మనకు సలహా ఇస్తున్నప్పుడు ఏంటంటే వాడు ఊరికే ఏమి ఇయ్యాడు కదా, అవును, వాళ్ళ లైఫ్లో ఏదో కుదురు దో మనం డాష్ అయిపోవాలి గుడిచిపోవాలని చెప్పి ఇచ్చినా సరే కూడా అట్లీస్ట్ సమ్మర్ అదే అరే మంచిగా ఉంటారని చెప్పి అంటారు కదా, ఐ ట్రై ఫర్ దట్, ఐ ట్రై టు బీ గుడ్. I don't care about the opposite person. My life is this. I should have my complete ownership. A complete ownership కావాలంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అని అంటే in this current generation you have to know something, you have to read, you have to write, you have to go through bad phases. అంటే not necessarily if life throws you from bad phases, learn from it. Meet people, understand things. See, because what I feel is like if you don't meet people, if you don't talk to them, you don't understand what truly they are. కరెక్ట్. At this, see, I have every right to say this because until my 32-33 years, నేను ఇప్పటి వరకు ఏ రిలేటివ్ పెళ్ళికి నేను పోయి చాలా తక్కువ. యూ కెన్ కౌంట్ ఇట్ ఆన్ ఫింగర్స్. రైట్ హ్యాండ్ ఒకటి చాలు, అంటే అంత తక్కువ, అంత తక్కువ. సో నౌ ఐ రియలైజ్డ్ హౌ కెన్ ఐ జడ్జ్. నేను ఇట్లే జడ్జ్ చేయగలుగుతా. ఇప్పుడు అక్కడెక్కడో పక్షి వాలింది, అది బర్డ్ డూయింగ్ ఇట్స్ ఓన్ స్టఫ్. నేను ఎట్లా చెప్పగలుగుతా అది కింగ్ ఫిషర్ అని నాకు తెలియదు, అది నార్మల్ పిట్ అనేది తెలియదు, అది పావురమా తెలియదు, కాకా తెలియదు. హౌ డు ఐ జడ్జ్ ఇట్? హ్యావ్ టు గో, హ్యావ్ టు సీ, హ్యావ్ టు అండర్స్టాండ్. అంతే కదా, నేను మాట్లాడితేనే కదా తెలిసి అది మంచిగా చూడవు. సో వన్ అంటే నేను ముందు జడ్జ్ చేయకపోతుండే, కాకపోతే నేను చాలా లో కాన్ఫిడెన్స్తో ఉంటుండే. లో కాన్ఫిడెన్స్ అంటే దానికి కూడా ఇంట్రోస్పెక్షన్, టూ మచ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ థింగ్. దేర్ షుడ్ బి ఆల్సో లిమిట్. మనం ఇది మాట్లాడలే అసలు థిన్ లైన్ కూడా. Too much of introspection is also a bad thing. You don't have to introspect every time, every moment. అంటే నైస్, ఇట్స్ రియలీ నైస్ టు నో అబౌట్. అంటే ఇప్పుడు నాకు ఒక సార్ ఉన్నారు, ఇప్పుడు నేను ఎక్కడైతే ఎంబీఏ చేస్తున్నానో, తన పేరు లీజో జాన్. తను వచ్చేసి క్లాస్ అయిపోగానే ఇప్పుడు ఇట్లా హ్యాపీ డేస్లో ఆ మ్యామ్ ఇంకా నిఖిల్ ఉరుకుతాడు కదా, అరే రే అనుకుంటా, నేనైనా ఇంకా ఉరుకుతుండే. సార్ మే హ్యావ్ 10 minutes ఆఫ్ యువర్ టైమ్ అని అంటే, షూర్ టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్, అది ఇది అని అంటే, ఆయన అంతా చాలా బేసిక్గా వన్ వెరీ గుడ్ థింగ్ విచ్ ఐ అడ్మైర్ అబౌట్ హిమ్ ఇస్, ఎంత ఏమన్నా కానీ నో మ్యాటర్ హౌ ఆఫెన్ ఆర్ ఎంత ఫ్రీక్వెంట్గా మాట్లాడుకున్నా కూడా హీ నెవర్ గెట్స్ ఇన్ టు యువర్ పర్సనల్ లైఫ్ నార్ స్టార్ట్స్ టు ఆస్క్ క్వశ్చన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అది చాలా మంచి క్వాలిటీ, అది సూపర్ క్వాలిటీ అది. బట్ నేను ఒక్కసారి నేను ఇప్పుడు ఏదైనా పర్సనల్గా షేర్ చేసుకున్నా కూడా హీ జస్ట్ answers to that question but doesn't try to deep dive into it because he already has a set of ఏమంటారు perception made in his mind. Similarly, sorry to interrupt, similarly even I share a lot of things with Kritath sir. ఎందుకనంటే I feel he has that amount of, అంటే ఆయనకంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఏదైనా విషయం అడిగితే చెప్పను. whenever it comes to personal matters, we're just like brothers. ఆయన COO లాగా ఉంటాడు, నేను ట్రైనర్ లాగా ఉంటా. he just hugs me అండ్ జస్ట్ ఒక తమ్ముడు అదే సిచ్యువేషన్ ఉంటే ఏదైతే చెప్పాలో అదే చెప్తాడు. బట్ హీ కీప్స్ దోస్ పర్సనల్స్ టు హిమ్సెల్ఫ్. ఇట్స్ కరెక్ట్. అంటే నేను కూడా పర్సనల్గా కృతార్థ్ సార్ని చూసినా కాబట్టి దో నీ అంత కాదు కానీ, బట్ యా ట్రూ. అండ్ నా పాయింట్ ఏమంటారు, కంటిన్యూయింగ్ అబౌట్ లిజో జాన్. సో సార్ ఉట్టే ఒక మాట అన్నాడు, ఐ మీన్ ఒక స్టేట్మెంట్ ఉండే, వీ ఎక్స్ప్రెస్ వాట్ ఇంప్రెసెస్ అస్. అది ఆ టైంకి ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఏదో ఫీల్ గుడ్ థింగ్. మళ్ళీ వి ఎక్స్ప్రెస్ వాట్ ఇంప్రెసెస్ అస్. ఓకే. అది అప్పటికి అంటే ఒకప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తే, అండ్ ఆల్సో ఇంకో స్టేట్మెంట్ ఏముండే అంటే, ఇది ఇంకో సార్ నుంచే, నెవర్ బీ సోల్డ్ ఫర్ షార్ట్. ట్రూ. అది నాకు ఇవాళకి అర్థం కాదు, బట్ సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఓకే ఐ అండర్స్టాండ్ ఇట్ బట్ ఐ యాక్చువల్లీ డోంట్. ఈ రెండు స్టేట్మెంట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఏదైతే ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చినామో, కాన్ఫిడెంట్ ఇస్ అబౌట్ హ్యావింగ్ ద స్కిల్, ఆర్ వెన్ యూఆర్ సేయింగ్ సంథింగ్ మేక్ ష్యూర్ యూ మీన్ ఇట్ విచ్ సమ్స్ అప్ టు ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ అంటిల్ నౌ. ట్రూ. వన్ కెన్ చూస్ టు బి కాన్ఫిడెంట్ నోయింగ్ నథింగ్. ఒక సిచ్యువేషన్.
one can choose to be confident knowing everything. True. But what does actual confidence mean in either of these contexts అనేది మనం డిస్కవర్ చేయాల్సిందే. నౌ గెటింగ్ బ్యాక్ టు ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ ఆఫ్, నా క్వశ్చన్, when was the last time you felt confident about yourself? And this comes with a few clauses. What? This is not related to subjective knowledge or any skill. If you had to rate yourself on a scale of 1 to 10, నేను కాన్ఫిడెన్స్ ఉండేరా బై ఎంత, అంటే ఆ క్లారిటీ ఉందంటే ఎంత వరకు? అదే చెప్తా, సబ్జెక్టివ్ నాలెడ్జ్ చెప్పొద్దు అన్నావు కాబట్టి క్యాజువల్గానే చెప్తా. వై చెప్పు నేను ఆ సబ్జెక్టివ్ నాలెడ్జ్ కూడా ఎందుకు చెప్పినా అంటే, లేదు అండర్స్టూడ్ ఐ నో హౌ యు ఆర్ యాజ్ అ పర్సన్. Yeah. బట్ మనం ఏదైతే స్టార్ట్ చేసినామో ఇట్ వాజ్ అబౌట్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్, అబౌట్ నాట్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్. ఇప్పుడు కిరణ్ అనే ఒక టైం ఉన్నాడంటే, ఇప్పుడు వర్క్లో మనది ఒక అభిప్రాయం ఉంటుంది, ఇంట్లో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటే ఏడెండు ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ బ్యాక్ అట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆస్క్, అరే నేను ఎంత కాన్ఫిడెంట్ ఉండే నేను ఇప్పుడు ఎంత ఉన్నా అంటే ఆన్సర్ ఏంటి?